ఇక మా పటేల్ గారు ఇక చూడరు ఆయన ఓ కొడుక్క ఏఐ చాట్ జీపీటీ వచ్చిండు మా మలేషియా గాడు ఆ, చాట్ జీపీటీ వచ్చిండు రోజు రాస్తాడు ఇక చూడ్రి తెలంగాణలో ట్యాపింగ్ 2.0 అట సీసీ కెమెరాలు హ్యాకింగ్తో కాంగ్రెస్ కొత్త స్కెచ్ చేసినట్టు ఆయన ఓహో గోడలు దుంకుతుంటే ఏమైనా తీస్తున్నా అనేది కాంగ్రెస్ తల్లి లాంటి ప్రభుత్వం అంట మలేషియా గాడు మా పడిలో గోడలు దుంకుతాడు అంటే ఉత్తి గోడలేనా మళ్ళీ మీరు వేరే గోడలు అనుకోక దయచేసి నేను నార్మల్ గోడలే చెప్తున్నా మా వాడు వాస్తవానికి 5 ఫీట్లే ఉంటాడు 7 ఫీట్లు దుంకుతాడు గోడలు జంప్ చేస్తాడు సికడీలో ఎనర్జీ బాగుంటుంది మా వానికి ఎందుకంటే జానివాకర్ ఎత్తారు కదా ఎనర్జీ బాగుంటుంది 7 ఫీట్లు దుంకుతాడట సో దుంకుతాప్పుడు సీసీ కెమెరాలు పెట్టి తీస్తున్నాడ అంటే ఇంతకుముందుకు మందికి వీడియోలు పెట్టిస్తున్నాం మందికి సీసీ కెమెరాలు పెట్టి ఆ వీడియోలు తెచ్చుకొని అన్న నీ సీసీ కెమెరా నాకు వచ్చిందే ఎన్ని కోట్లు ఇస్తావు అని బ్లాక్మెయిల్ చేసి సంపాదించడంగా సో ఇప్పుడు భయం అవుతుంది మలిగానికి కెమెరాలు సీసీ కెమెరా కూడా హ్యాకింగ్ చేస్తారంట భయం అయ్యి వారు తెచ్చిండ ఏ మలేష్ టెన్షన్ ఏం లేదు నువ్వు రేవంత్ రెడ్డికి ఏం చేసావు ఆయనకెరక ఆయన నీకేం చేసావు నీకెరక మీ అంతా చుతగానం మీ అందరూ చుతగానలే కదా సో అందువల్ల నీకేం కాదు నీకేం టెన్షన్ లేదు నీకు ఒక్కరికి ఎక్స్క్యూజ్ అనమాట ఈ సీసీ కెమెరాల హ్యాకింగ్ ఇంకోటి నీకు ఆ నల్లికుట్లో రగ్గానికి ఎక్స్క్యూజ్ టెన్షన్ ఏం లేదు యో కామెడీ ఉన్నదా నిన్న మా రగ్గాడు ఒక వీడియో కొట్టిను అక్రమ సంబంధాల గురించి వచ్చింది నిన్న వీడియో ఆడు కొట్టలే పాపం పోరాయంతో ఎంప్లాయీతో కొట్టించింది ఏమైనా రఘు భయమైన అదరా భయమైనట్టుంది మా ఊనికి మహేష్ గాడిసే గాడు మళ్ళీ అడుగుతాడు లేనిపోలు అడుగుకొని భయపడి మావాడు అక్రమ సంబంధాలు ఎక్కువైతున్నాయని వేరే వాళ్ళతో కొట్టించింది ఇగో సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోవడం 2 లక్షల రూపాయల నెల జీతం తీసుకొచ్చిన భర్త అన్ని రకాలుగా సంతోషంగా చూసుకున్న పిల్లల్ని అన్నాక కూడా ఇద్దరినో ముగ్గురునో ఎట్ ఏ టైం మెయింటైన్ చేసి న్యూడ్ వీడియో తీసుకుంటుందని చెప్పేసి భర్త జీర్ణించుకోలేక ట్యాంక్ బండ్ల దూకి చచ్చిపోయాడు ఓ 16-17 పేజీల లేఖ రాసినట డెత్ నోటు మన రేవంత్ తొలి వెలుగు మా రఘు చెప్తుండే నాకు తెలియదు మా రఘు చెప్తుండు మా రఘు చాలా మంచోడు వాడు చెప్తుండు తప్పేం లేదు అది ఇక బెంగళూరు హ్యాకర్లట ఐపీఎస్ల డైరీ అట అధికారం మారింది ఆరోపణలు మారలేట అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ రేపు మా మల్లేశ టీఆర్పీ అందరు ఇదే లంగా పని చేస్తారట నేను అంటలేను నాకేం సంబంధం నాకు వెళ్ళేది అది మా మళ్ళీ అంటుండే నేను చదువుతున్నా అంతే తెలంగాణ రాజకీయాల్లో తీరని ట్యాపింగ్ వివాదం నిఘా నీడలో తెలంగాణ రాజకీయం వ్యక్తిగత గోప్యత వర్సెస్ రాజకీయ యుగం ఇప్పుడు ఒక ముచ్చట చెప్పిన మల్లేషు కేసీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు యాంటీ కదరా ఇప్పుడు అంటావా రేవంత్ రెడ్డి అట పంగల్ జీతే 2 పంగలు పట్టుకొని పక్కన వలగ తీరుతాడు రేవంత్ అని తెలుసా ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల ఎంగిలి బతికిన కుక్కవు నువ్వు అట వాగుతావా నీకు అది దమ్ముందా చీరుతాడు చింతపేర తీసుకొని కొడతాడు మళ్ళా సో అందుకే మా మలేషియానికి ధైర్యం లేదు వదిలేరా పాపం ఇక ఫోన్ ట్యాపింగ్ అయితే చుట్టూ ముదురుతుందంట రచ్చ డిఫెన్స్ నుంచి అటాకింగ్కి పోతుందంట ట్యాపింగ్ అస్త్రాన్ని కాంగ్రెస్ పైకే తిప్పిన బీఆర్ఎస్ అట రేవంత్ సర్కారుపై హరీష్ రావు బాంబు వెళ్తున్నట అస్తం పార్టీకి గులాబీ నేతలు వర్సెస్ చెక్ అట రివర్స్ చెక్ అట చట్టం మీ చుట్టం అంటారు అధికారులకు బీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్గా ఉంటాడ ట్యాపింగ్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏంటంటే చెక్మేట్ మల్లేష్ పటేల్ అందరికి చెక్ పెట్టిండు ఈ బ్లాక్మెయిల్ ఇట్లా ఇది సీసీ కెమెరాల వీడియో తెచ్చుకొని మహేష్ గాడ్సే మల్లేష్కి చెక్ పెడతాడు ఎట్లా చెక్మేట్ పెడతాం పటేల్ చెక్మేట్కు సిద్ధంగా ఉండరా జాగ్రత్త రా మల్లేషు సీసీ కెమెరాలు ఉంటాయి జరా చీకటిలో గోడలు దుంకుతాడు జర జాగ్రత్తగా ఉండు ఇబ్బంది పడకుతాం ఎందుకంటే ఇక మన లంగ చరిత్ర మొత్తం మనకు తెలుసు కదరా ఇప్పుడు 10 లీటర్లు చెప్పాలి ఇప్పుడు ఏబిసిడీలు 10 లీటర్లు చెప్పాలి ఇప్పుడు ఇంకా నా వల్ల కాదు ఇప్పుడు వెళ్ళి తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం రిపోర్ట్ కొట్టు ఓ 2 పని ఉందిగా మనకు రిపోర్ట్ కొట్టు ఇక బతుక్కో అట్లనే సో మొత్తానికైతే
మళ్ళీ కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే దయచేసి మా వాడు అన్ని లంగపాలు చేస్తుండు జరా ట్యాపింగ్ అంటే చేయకురా ప్లీజ్, నేను కోరుకుంటున్నా. మీ కాంగ్రెస్ కుక్కేనా ట్యాపింగ్ చేస్తారానే? పాపం కదా, ఏదో ఒక్కరు కూడా రాలిపోయా. అమ్మో కొడుక అయిపోయింది. మలేషియా పర్యలు ఒక్క వార్త కూడా వెళ్ళరా అమ్మ, పత్తిత్త అయినా మా వాడు ఒక్క వార్త కూడా రాలేదు వాడిని. ఓ కొడుక ఎటు పోయినవరు రాతరా జానివాకర్ నాకు పన్యావు పన్యాడుతుంది కొడుకు, అందుకే రాలే. ఇంకా చూడరే, అర్హులైన రైతులకు రుణమాఫీ కావడం లేట. ప్రభుత్వం విడుదల చేసిన జీవో క్షేత్రస్థాయిలో అమలు కావడం లేట. మరి హరీష్ రావు జోలి రాసిండు. అధికారం మాదే, ఎగ్జిట్ పోల్స్ అన్ని ఫేక్ అట. మరి 226 సీట్లతో గెలుపు నాదే అంటారు. మా మలిగాడు మురిసినట్టే మురుస్తాను అక్క. మా మలిగాడు కూడా బీసీలు ఏంది ఏమన్నాడే డైలాగ్ మంచిగా గుర్తుకొస్తలేదు. ఇన్ని మున్సిపాలిటీలో మా ప్రభావం చూపించినామా, దెబ్బ కొట్టినాం. అబ్బా ఏం చెప్తారా, లంగమాల ఎప్పుడో మా మలిగాడు ఫస్ట్. మా మమతాక కూడా నేర్చినట్టుంది మా మలిగానికి వెళ్ళి. 200 సీట్లు అంటుంది, ఎగ్జిట్ పోల్స్ అని తప్ప అంట, అక్కే రైట్ అంట. అంటే దొంగ ఓట్లు వేసుకుంది మరి మనకు తెలియదు కదా. సో అది ఇక ఫోన్పే రికార్డుల మోతుందట. 70 కోట్ల దాటిన యూజర్ల సంఖ్యట. 6 రోజులకు 10 లక్షల కొత్త యూజర్లు వచ్చాట. భారత్లో డిజిటల్ చెల్లింపుల రంగంలో అరుదైన ఘనత. వినియోగదారుల నమ్మకానికి ఇది నిదర్శనం అన్న CEO సమీర్ నిగమ్ అట. సో దాదాపుగా గూగుల్ పే అనేది వాడేటోళ్ళు చాలా తగ్గిరు. చాలా అంటే నాట్ 1% లెక్కనే కనిపిస్తుంది. ఏడివైనా ఫోన్ పేనే. ఇది భారత సంస్థ, ఈ దేశంలో పుట్టిన సంస్థ. ఇలా డిజిటల్ పేమెంట్లో నెంబర్ 1 అగ్రగామి. 70 కోట్ల మంది యూజర్లు అంట. 70 కోట్లు, 700 మిలియన్ల మంది యూజర్లు ప్రస్తుతం వాడుతున్నట్టునే. సో ఇది ప్రపంచంలో మరి భారత్ ముందరకు పోతుంది డిజిటల్ పేమెంట్స్లో. నెంబర్ 1 ఉన్నాం ఆల్మోస్ట్. ఇక మా మలేషియా పటేల్ పేపర్ ఎవరికైనా కావాలంటే చెప్పుని, నేను డైపర్ పంపిస్తా చిన్నపిల్లలకి. ఇక ప్రజా వాయిస్ కథనానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినట. దిగి వచ్చిన రేవంత్ సర్కార్ అట. 35 మంది ఇన్స్పెక్టర్లకు డిఎస్పీలుగా ప్రమోషన్లు. పోలీసుల పదోన్నతులపై ప్రజా వాయిస్ బ్యానర్ ఐటమ్ ప్రభావం అట. ఇక ఇది రాసినట గతంలో. కాకి కన్నీరు ప్రమోషన్లు కరువైతులని రాసిరట. సో గతంలో రాస్తే మరి ప్రజా వాయిస్ కథనానికి ప్రభుత్వం దిగి వచ్చి ప్రమోషన్లు ఇస్తుందంటే దాదాపు నిన్న చెప్పిన కదా 1200 చిల్లర. సో ఆ ప్రమోషన్ల గురించి మరి మా కష్టాజితం, మా ప్రయత్నం ఫలించిందని చెప్పేసి రాసుకురు వాళ్ళు ఒకటి. కంగ్రాచులేషన్స్. ఇక వై జోలి పాడు కానీ ఇద్దరు రాగరా చూద్దాం. ఇంకో ఇదే టెక్కీ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలనం. బయటపడ్డ 19 పేజీల సూసైడ్ నోటు. భార్య నమ్మక ద్రోహం చేసింది, 3గురితో అక్రమ సంబంధం పెట్టుకుందట. వీడియోలు నెట్లో వైరల్ కావడంతోనే బలరమన్నమాట. నా భార్యకు ఏం కావాలి, ప్రేమనన్న శృంగారమా? లేఖలో బాధితుడి ఆవేదన. రేణుకతో పాటు 2 ప్రియులను అరెస్టు చేసిన పోలీసులు. నెలకు 2 లక్షల జీతం అట. పచ్చని సంసారంలో చిచ్చు రేపిన వివాహేతర సంబంధం. యో ఉన్నమాట చెప్పురా, ఈ మనం పెళ్లి కాలేదు, మన ఈ జోలికి ఏదో మాట్లాడితే జనం యాక్సెప్ట్ చేయరు. కానీ ఉన్నమాట ఏంటంటే ఇక ఈ రెండిట్లలో ప్రేమ అయితే కాదా, ప్రేమ అయితే కాదు. ప్రేమ పుల్లు ఉంది, 2 లక్షలు ఉంది ప్రేమ. ఇక్కడ ప్రేమ కాదు, అక్కకు కావాల్సింది ఇక్కడ వేరే కనిపిస్తుంది. సో భర్తను చంపింది. ఈ అమ్మాయి జోలి పాడు, ఈ జోలి మాట్లాడుతూనే లూలు అవుతారు. సో భర్త పని అయిపోయింది, ఆయన ట్యాంకు బండ్లో దుంకిండు. న్యూడ్ వీడియోలు తీసుకుందంట అక్క. ఆయన తీసుకోలే, అక్కే తీసుకుందంట న్యూడ్ వీడియోలు. భర్త చూసినట్టుంది. ఇక అనుకుంటే ఇప్పుడు ఇగో ప్రపంచంలో ఒక సామెత ఉంది, చెప్తారు, అందరికీ తెలిసిందే జనరల్గా. ఒక మగాడు ప్రపంచంలో ఎంత పెద్ద బాధ తట్టుకున్నాడు, అది ఎంత పెద్దదైనా కానీ తన భార్య మరొక వ్యక్తితో ఉందా అనే విషయాన్ని జీర్ణించుకోడు ఈ జన్మకి. అంటే మగోని రక్తంలో పుట్టించిన దేవుడు, ఇంకా అది ఒకటేం చేయలేడు. సో అందువల్ల మరి ఆయన 3గురితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంక ఎట్టబత్తడే. సమాజంలో మన ఇజ్జత ఏం కావాలి? మళ్ళీ ఇంకా ఈమె వీడియోలు తీసుకొచ్చుకోండి. ఇంకా అందుకే ఇక కాలరాని రోగానికి వెళ్ళిపోయాడు. ఈ సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవుతుంది వీడియోలు.
ఇక మనం అట్లా ఆ సబ్జెక్ట్ పెద్ద మనకు టచ్ లేదు. మా రగ్గాన్ని చెప్పంటే బాగా చెప్తాడు. అట్లాంటి సబ్జెక్టులు మా రగ్గానికి మా మల్లిగానికి సెట్ అవుతాయి, మనకు సెట్ కావాలి. ఎందుకంటే మా వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఆ సబ్జెక్ట్ చెప్పుట్లా. చాలా ఎక్స్పర్ట్స్ మీరు నిన్ను చెప్పి నిజమా కదా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పురే. మా రగ్గాడు మా మలిగాడు ఇద్దరు ఎక్స్పర్ట్స్ అట్లాంటి సబ్జెక్టులు మాట్లాడడంలా. మీకు అర్థం కావాలి. ఇక యంగ్ ఇండియా స్కూల్స్ శంకుస్థాపన చేసినట్ట. ఈ అమ్మాయి శంకుస్థాపన బాగా ఎడముందర పడతాయి, ఎక్కడన్నా ఎడముందర పడతాయి, ముందర పడతాయి. ఎన్ని ఎన్ని చేసిరు ఈ శంకుస్థాపన మీరు? ఓ 100 అయినాయా? 100 దాటినట్టే ఉంది లెక్క. సెంచరీకి వచ్చిరా. ఇక తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్ అట, విద్యతోనే మార్పు సాధ్యమట. 20 ఎకరాల్లో 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం. క్యాంపస్లోనే విద్యార్థులు ఉపాధ్యాయుల నివాసం. క్రీడలకు ప్రాధాన్యం. 15 రోజులకు ఒకసారి నిధుల విడుదల. పనులు వేగంగా పూర్తి చేస్తాం. శాసన మండలి చేరిందని చెప్పిండు మంత్రి. ఎక్కడన్నా చెప్పిండు? దేవరకొండ ఆసుపత్రి 200 పడగా చేయాలని బాలునాయక్ విడత అడిగిందట. సో ఏదైనా కానీ ఎక్కడన్నా నువ్వు కట్టివే ప్రైవేట్ బడి, గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేసినావు కదా నువ్వు, శబాస్. కానీ గీ బడి కడతానకే నిన్న అమ్మనేవు. 2 ఏళ్ళ పొద్దు దాటింది మీరు శంకుస్థాపన చేసి. ఇటుక కూడా వాళ్ళే ఈడ ఉన్న ఇటుక తీసి మళ్ళీ ఇంకొకడ పెట్టి శంకుస్థాపన అంటారు మీరు. అది ఉంది మీరు వెళ్ళి. ఇప్పుడు పైసలు లేవు, మమ్మల్ని భోజనాలు లేవు, ఏం చేయమంటారు? ఈ పేరు ఒకటి పట్టిరు, యంగ్ ఇండియా యంగ్ ఇండియా యంగ్ ఇండియా. ఆ యంగ్ కాస్త ఓల్డ్ అవుతుంది లాస్ట్. ఇంకా మీరు బడి కడతాలకే. ఇక సిరాజ్ చుక్క ఏం రాసిరు? కార్మిక సమాజం అభివృద్ధికి దూరం అవుతుందట. కడుపుకు ఒక పూట అన్నం దొరికితే చాలు అనుకునే కార్మికుల కుటుంబాలు కోట్లలో ఉన్నారట. కార్మిక జీవుల కష్టంతోనే దేశ త్రివర్ణ పథకం గర్విస్తుందట. కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కార్మికుల రక్తదారులు చెమటదారులు అయితేనే కార్మికుల కడుపు నిండేది. శ్రమ కార్మికుల హక్కు అయితే పని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. కార్మికుల శ్రమ దోపిడీ ప్రభుత్వాల పరిపాలన కాల పరిమితులకు విరుద్ధం. కార్మిక చట్టాల అమలుపై అంతరాయాలు సృష్టించబడుతున్నాయి. చెమటోడ్చి శ్రమిస్తేనే కార్మికులకు బుక్కెడు బువ్వ దొరుకుతుంది. కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం అంతంత మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో పాతుకుపోయిన వలస కూలీల పార్ట్ టైం శ్రామికుల జీవన విధానం పతనావస్థలో కొనసాగుతుంది. బరిగెల శివ, జర్నలిస్టు అయినవోలు. సో కార్మికుల ఆవేదన గురించి, కార్మికులకు పని కల్పించడం గురించి ప్రధానంగా ఫోకస్ చేసి ప్రజావాయిస్ ఇలా మే 1వ తారీఖు సందర్భంగా కార్మికుల దినోత్సవం రోజు ఈ కథనాన్ని మేము ముందర పెట్టే ప్రయత్నం చేశాం.